నేను ఎందుకు జిఎస్టీ కట్టాలి, నేను ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్ అంటే రోడ్లు ఎవడో ఇస్తాడరా. దుబాయ్ నుంచి వచ్చేటోళ్ళు మా కజిన్స్, మా అంకిల్స్ అందరూ వచ్చేటప్పుడు టీ-షర్ట్లు, పర్ఫ్యూమ్లు అది తీసుకొచ్చేటోళ్ళు. ఐమ్ టాకింగ్ ఆఫ్ 80s 90s. ఒక టేప్ రికార్డర్ ఇదంతా తీసుకొస్తారు. ఇప్పుడు చూడండి, దుబాయ్ నుంచి వచ్చాడు ఒక్క సామాన్ తీసుకురాడు, ఎందుకంటే అన్ని ఇక్కడ దొరుకుతాయి మీకు. అక్కడి నుంచి ఎందుకు తీసుకురావాలి? ఎవరు ఏంది టీ-షర్ట్ తీసుకొస్తాడు, ఇక్కడ టీ-షర్ట్ దొరుకుతుంది దానికన్నా మంచిది. ఓకే, పర్ఫ్యూమ్లో ఇక్కడ కూడా పర్ఫ్యూమ్ దొరుకుతుంది. ముందు ఒక టైం ఉండే మన దగ్గర లేకుండే ప్రోడక్ట్స్, కానీ ఇప్పుడు అన్నీ ఇక్కడే ఉంది. ఎవడు బయట నుంచి వచ్చేటప్పుడు ఎప్పుడు కొన్నాడు? ఓకే, డ్యూటీ ఫ్రీ షాప్లో ఏమైనా దొరికితే లిక్కర్ తీసుకొస్తారు, కానీ మిగతా ఏం తీసుకురాదు కాదు. సో ఇది మెయిన్ మనం అర్థం చేసుకోవాల్సింది అనమాట. మనం ఇప్పుడు కూడా 6.57% జీడిపి మీద నడుస్తున్న గ్రోత్ రేట్. సో డెఫినెట్గా మనం 4th లార్జెస్ట్ ఎకానమీ ఉన్నాం, 3rd లార్జెస్ట్ ఎకానమీ అయిపోతాం. కానీ ఎకానమీ పెరగడం ఒక్కటే కాదు, మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా పెరగాలి. అంటే ఒక మనిషికి సంవత్సరానికి ఇంత డబ్బులు వస్తుందో అది పెంచాల్సింది. దాంట్లో చాలా మటుకు డిస్పారిటీ ఉంది స్టేట్ టు స్టేట్. తెలంగాణలో ఒక అడ్డాలో నిలబడే లేబర్కి ఇచ్చే డబ్బులు, కేరళలో ఒక అన్స్కిల్ లేబర్ పనిచేస్తున్న బెంగాల్ నుంచో, ఇదే ఆంధ్రప్రదేశ్ నుంచో, ఇదే తమిళనాడు నుంచి వచ్చే మనుషులకి అక్కడ రోజుకి 1500 అన్స్కిల్డ్ లేబరర్కి రోజు కేరళలో ఇస్తారు, ఇక్కడ 1500 ఇవ్వరు. ఏమవుతుందంటే డిస్పారిటీ వస్తుంది ఇన్కంలో. ఇక్కడ ఒక 750 రూపాయలు 1000 రూపాయలు ఇస్తున్నారేమో, అక్కడ 1500 వస్తుంది. సో బెంగాల్ నుంచి వచ్చిన వాడికి వాడు దుబాయ్, కేరళ దుబాయ్ వాడికి. సో మనం ఆ ఇన్కమ్ డిస్పారిటీ రిమూవ్ చేయాల్సి వస్తుంది. మన దేశంలో ఏంటంటే ఇండియా ఇస్ అ రిచ్ కంట్రీ ఆఫ్ పువర్ పీపుల్ అంటాం. అందరూ మిలియనర్స్ ఉన్నారు చాలామంది, అది అన్ని కంట్రీస్ ఉంది, ఈవెన్ యూఎస్లో కూడా అంతే సంగతి. కానీ ఆ గ్యాప్ని చూడండి, అది తగ్గించాలి. దానికి రియల్లీ స్ట్రగుల్ చేస్తేనే అది ఇన్కమ్, అందరికి ఒక మంచి ఇన్కమ్ ఉంటే బాగుంటుంది. పని మనిషికి ఒక ఇన్కమ్, వాడు కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ వాడంటాడు నేను కష్టపడే ఆమెకి అంత కష్టం లేదు కదా అంటాడు. దట్స్ ఆల్ లాజిక్ ఇస్ కరెక్ట్. బట్ ఒక క్వాలిటీ ఆఫ్ లివింగ్కి తీసుకురావాల్సింది మన అందరినీ. ఆ తీసుకొస్తేనే మన ఒక యూటోపియన్ సిచ్యువేషన్. ముందు నక్సలైట్స్ ఇదే కాన్సెప్ట్ మీద వర్క్ చేస్తుండే కదా, చూడరా వాడు జమీందారు చూడు, నువ్వు ఎక్కడ తుపాకీ పట్టుకో అని చెప్పి వాడిని తుపాకీ పట్టిస్తారని చేతులు. ఇప్పుడు అది పోయింది కదా, ఎందుకంటే బస్సు వస్తుంది, బస్తర్కి హాస్పిటల్ వచ్చింది, దాన్ని చూసి పీపుల్ డెవలప్మెంట్ చూస్తున్నారు అన్నమాట. సో డెఫినెట్గా ఇప్పుడు మీరు కడుతున్న జిఎస్టీ కూడా చాలామంది నేను ఎందుకు జిఎస్టీ కట్టాలి, నేను ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్ అంటే రోడ్లు ఎవడో ఇస్తాడరా, నేషనల్ హైవేలో ఎవరు ఇస్తారు, మీ ఎయిర్పోర్ట్లో ఎవరు కడతారు, మీకు ఆర్మీ ఎవరు మెయింటైన్ చేస్తారు, ఇవన్నీ నీకు కావాలి. కానీ నువ్వు ట్యాక్స్ కట్టవంటే ఎట్లా? అందరు ట్యాక్స్ కట్టాల్సిందే. నేను చెప్పాను కదా, ఇండైరెక్ట్ ఆర్ డైరెక్ట్ బోత్ ఆర్ దేర్. సో ఎనీవే, దేశ అభివృద్ధి కోసం 100 రూపాయలు వస్తే ఆ 100 రూపాయలు కరెక్ట్గా వాడుకుంటే అది చాలు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్.